ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ప్రతి సంవత్సరం 2-3 సార్లు హిందూలో వస్తుంది. అండ్ డౌన్ టు ద ఎర్త్లో కూడా రెగ్యులర్గా దీని గురించి ఆర్టికల్స్ వస్తుంటాయి. ఇది ఒకసారి చూసుకోవాలి. పసిఫిక్ కోస్ట్ నుంచి ప్రతి సంవత్సరం ఇండియాకి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కోస్ట్ లైన్కి వస్తుంటాయి. ముఖ్యంగా ఒరిస్సా, ఋషికుల్య, గహిర్మాత దేవి ఈ ప్రాంతాలకి. ఈ సంవత్సరం అతి ఎక్కువగా 8 లక్షల పైన ఆలివ్ రిడ్లే టర్టిల్స్ మాస్ నెస్టింగ్ కోసం వచ్చాయంట. IUCN రెడ్ లిస్ట్లో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వల్నరబుల్ క్రైటీరియాలో ఉన్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ రిలీజ్ చేసే రెడ్ లిస్ట్లో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వల్నరబుల్ క్రైటీరియాలో ఉన్నాయన్నమాట. ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వచ్చి నెస్టింగ్ చేసి ఎగ్స్ పెడతాయి కోస్ట్ లైన్కి వచ్చి. ఈ ఎగ్స్ పెట్టినప్పుడు ఎగ్స్ ఇంక్యుబేషన్ పీరియడ్ 45 days. ఒక్కొక్క నెస్టింగ్లో దాదాపు 100 ఎగ్స్ పెడతాయి. ఇక్కడ 2 విచిత్రాలు ఉన్నాయి. జనరల్గా చాలా రేర్గా మాస్ నెస్టింగ్ జరుగుద్ది. మాస్ నెస్టింగ్ అనేది చాలా రేర్. అంటే అన్నీ కలుపుగా వచ్చి గుంపుగా నెస్టింగ్ చేస్తుంటాయి అన్నమాట మాస్గా. అదేవిధంగా కంప్లీట్గా ఎగ్స్ అన్నీ కూడా 1-2 కాదు, ఒకటేసారి 80 నుంచి 100 ఎగ్స్ పెడుతుంటాయి. అయితే ఈ ఎగ్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒరిస్సాలో చాలా టెక్నాలజీస్ వాడారు, చాలా కష్టపడ్డారు కూడా. అయితే ఇప్పుడు కొంతవరకు అవి మెరుగ్గానే ఉన్నాయి. ఆలివ్ రిడ్లే టర్టిల్స్ విషయంలో 2 విచిత్రాలు ఉన్నాయి. ఒకటి, ఒక టర్టిల్ ఎక్కడైతే పుట్టిందో, ఏ కోస్ట్లో ఏ ఏరియాలో అయితే పుట్టిందో తిరిగి మళ్ళీ అక్కడికే వస్తుంది. పసిఫిక్ ఓషన్ నుంచి ఈ పనామా కోస్ట్, సెంట్రల్ అమెరికా, అక్కడి నుంచి మెక్సికో దగ్గర కూడా ఇలాంటి టర్టిల్స్ ఉన్నాయి. అక్కడి నుంచి రిటర్న్ అయ్యి మళ్ళా ఇక్కడికే ఒరిస్సా దగ్గరికే లేదా తమిళనాడు, కొన్నిసార్లు ఆంధ్రప్రదేశ్, ఎక్కువ ఒరిస్సా బీచెస్ దగ్గరకు వచ్చి అవి ఎగ్స్ని హ్యాచ్ చేస్తాయి. ఇన్క్యుబేషన్ పీరియడ్ 45 days. ఇదొక విచిత్రం. అయితే రెండోది, ఒక వర్డ్ ఉంది ప్రిడేటర్ స్వాంపింగ్ అని. ప్రిడేటర్ స్వాంపింగ్ అంటే ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని ర్యాప్టర్స్ కానీ, డాగ్స్ కానీ వీటి ఎగ్స్ని కానీ పాడు చేయటం, పిల్లల్ని తినేయటం చేస్తుంటాయి. సో ఒకటేసారి గుంపుగా మాస్గా ఎగ్స్ పెట్టడం, మాస్గా బయలుదేరటం చేస్తుంటాయి అన్నమాట. దాంతో ఎవరైతే ప్రిడేటర్స్ ఉన్నారో ఈ డాగ్స్ కానీ వేరే ర్యాప్టర్స్ కానీ వీటిని ఎక్కువగా తినే అవకాశం తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ సంబంధించి గవర్నమెంట్ చాలా, ఒరిస్సా గవర్నమెంట్ a proposal has been made to establish a permanent research center with respect to ఋషికుల్య రూకరీ. ఋషికుల్య దగ్గర ఒరిస్సాలో అక్కడికి ఎక్కువగా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ వస్తాయి కాబట్టి అక్కడ స్పెషల్ రీసెర్చ్ సెంటర్ పెట్టి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయని. ఇప్పటి వరకు కూడా ఒరిస్సాలో ఋషికుల్య, గహిర్మాత, దేవి దీనిలో ఎక్కువ వచ్చాయి అన్నమాట, ఈ ప్లేసెస్లో ఆలివ్ రిడ్లే టర్టిల్స్. అయితే ఫస్ట్ టైం బీచ్ ఎట్ బహుదా రివర్, BAHUDA, బహుదా రివర్ మౌత్ దగ్గర ఉండే బీచ్ కూడా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ రావటం మొదలెట్టాయంట. విచిత్రం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కనిపించలేదు ఎక్కువ. 2002 సంవత్సరంలో, 2007 సంవత్సరంలో, 2016 సంవత్సరంలో, మళ్ళీ 2019లో కనిపించలేదు. 2020 జనవరి నుంచి రావటం మొదలెట్టాయి. ఇప్పుడు గుంపులుగా ఒరిస్సాలో మాస్ నెస్టింగ్ జరుగుతుందన్నమాట. ఈ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్లో ఇంపార్టెంట్ క్రైటీరియా ఉంది దీనికి. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్లో ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పారు. అలానే సైట్స్లో CITESలో కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఫ్లోరా అండ్ ఫానాలో కూడా ఆలివ్ రిడ్లే టర్టిల్స్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పారు. సో ఎక్కడెక్కడ ఆలివ్ రిడ్లే టర్టిల్స్ గురించి ప్రస్తావన ఉందో చూడండి. ఒకటి, IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్గా ఉంది. అదేవిధంగా CITES కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆన్ ఎండేంజర్డ్ ఫ్లోరా అండ్ ఫానా, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ స్పీషీస్ ఆఫ్ ఎండేంజర్డ్ ఫ్లోరా అండ్ ఫానా సైట్స్లో ఉంది. అలానే కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్లో ఉంది. దాంతోపాటు ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో కూడా దీని మెన్షన్ ఉందంట. సో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ గుడ్ థింగ్స్ అబౌట్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఒకసారి ఆలివ్ రిడ్లే టర్టిల్స్ గురించి పూర్తిగా చూసుకుంటే మంచిది. అండ్ ఇంకొకటి, ఈ మాస్ నెస్టింగ్ అనే బిహేవియర్, రెండు రకాల టర్టిల్స్కి ఉంటుందంట. ఒకటి ఆలివ్ రిడ్లే టర్టిల్స్, రెండోది కెంప్ రిడ్లే టర్టిల్స్. కెంప్
రిడ్లే సీ టర్టిల్స్, కేఈఎంపి, కెంప్ రిడ్లే సీ టర్టిల్స్. ఈ రెండింటికి మాత్రమే మాస్ నెస్టింగ్ బిహేవియర్ ఉంటుందంట. అంటే ఎక్కువగా ఒకటేసారి ఎగ్స్ అన్నీ కలిపి వచ్చి ఎగ్స్ పెట్టడం అనేది. బీచ్లో ఇసుక తవ్వి అక్కడ ఎగ్స్ పెడతాయి నెస్టింగ్ ఫీమేల్ ఆలివ్ రిడ్లే టర్టిల్స్. ఇది ఆలివ్ రిడ్లే టర్టిల్ స్టోరీ.